వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం కమ్యూనిటీ పోల్లో పెట్టుకున్నట్టుగానే 2011 గ్రూప్ 1 మెయిన్స్ ఇంటర్వ్యూ సుప్రీంకోర్టు ఎందుకు రద్దు చేసింది, మళ్ళీ సుప్రీంకోర్టు ఏ ప్రాతిపాదన మీద రీ ఎగ్జామ్ పెట్టమని చెప్పిందో దాని గురించి మనం ఇప్పుడు ఒక డీటెయిల్గా చర్చించుకుందాం. మొదటిగా ఇప్పుడు 2011 కేసుకి 2024లో గ్రూప్ 1 ప్రిలిమ్స్ కేసుకి ఏం సంబంధం ఉందన్నది మనం ఈ యొక్క 2011 కేసు మీద పూర్తిగా మాట్లాడుకున్న తర్వాత మీకే ఒక క్లారిటీ వస్తుంది. సో చాలామంది అనుకుంటున్నారు, కింద కామెంట్స్లలో కూడా అంటున్నారు, ఈ యొక్క ఆబ్జెక్షన్స్ మీద వేసినటువంటివి అంటే ప్రిలిమినరీ కీ మీద వేసినటువంటి వాటి మీద యూపీఎస్సీలో కూడా కేసులు వేస్తున్నారు. ఇది ఒక బేస్లెస్ కేసు అని రకరకాల కామెంట్స్ పెడుతున్నారు. ఇది ఒక ఫాల్స్ కేసు అని, ఇది పట్టించుకోరని, ఇది కన్సిడరేషన్ చేయరు, ఏం జరగదు, శుద్ధ దండగా రకరకాల నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు. అదేవిధంగా పాజిటివ్ కామెంట్స్ కూడా ఇది చాలా వ్యాలిడ్ పాయింట్, కంపల్సరీ దీని మీద పోరాడితే ఏదో ఒక అవుట్కమ్ అయితే వస్తుందని కూడా అంటున్నారు. సో నేను ఓవరాల్గా చెప్పేది ఏంటంటే, అల్టిమేట్గా కోర్టు డిసైడ్ చేస్తుంది ఎవరి తరపున న్యాయం ఉంటే వాళ్ళకి. అది ఒక్కరి కేసు వేసారా, ఒక్క క్వశ్చన్ మీద వేసారా అన్నది సమస్యే కాదు. సమస్య వచ్చింది కాబట్టే ప్రజలు న్యాయస్థానం మెట్లెక్కడం జరిగింది. సో మీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే మీరు కూడా ఇంప్లీడ్ కావచ్చు, మీ దగ్గర సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ప్రాపర్గా ఉంటే మీరు ఇంప్లీడ్ కావచ్చు. సో ప్రతి ఒక్కరికి సమాన హక్కు ఉంది. సో కాబట్టి ఎవరు కూడా ఎవరిని తక్కువ అంచనా వేయడం అనేది అది సరైన పద్ధతి కాదు. మరీ ముఖ్యంగా గ్రూప్ 1 లాంటి ఎగ్జామ్స్ రాసేటప్పుడు మీ యొక్క మైండ్ ఎంత డెవలప్మెంట్ అయి ఉంటుందో మీరే ఆలోచించుకోవాలి. ఎప్పుడు కూడా గవర్నమెంట్ కానీ ఒక చట్టబద్ధమైన వ్యవస్థలు కానీ వాళ్ళు చేసే పని పక్కాగా చేస్తే ప్రజలు ఎవరు కూడా కావాలని ఏది చేయరు. ఎందుకంటే ప్రజలకు కావాల్సింది ఉద్యోగాలు అంతే తప్ప కోర్టు కేసులు ఇవి అవి అనేది ఎవ్వరు కూడా టైంపాస్కి వెళ్ళరు. ఒక కోర్టు కేసు ఫైల్ చేయాలంటే వాళ్ళు ఎంతో కష్టపడి ఉంటేనే చేస్తారు. సరే, కొన్నిసార్లు సిల్లీ వాటి మీదనే కేసు వేస్తూ ఉంటారు, ఇది ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయమని రకరకాల కేసులు వేస్తుంటారు. బట్ ప్రతి దానిలో పూట ఒక అభ్యర్థికి అన్యాయం జరిగితేనే వాళ్ళు కేసు వేస్తారు తప్ప టైంపాస్కి చరిత్రలో ఎవరు కోర్టులో కేసు వేసిన దాఖలైతే లేవు. ఇన్ కేసు ఒకవేళ అలా వేస్తే కోర్టు కూడా వాళ్ళని ఫైన్ ద్వారా వాళ్ళకి మందలించడం కూడా జరిగింది. సో ఇది ఏంటంటే మన బేస్డ్ ఆన్ కామెంట్స్తో వల్ల మనం ఈ విషయం చెప్పడం జరుగుతున్నది, అంతే తప్ప ఏం లేదు. సో మనం ఒకసారి ఈ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2011లో ఏం జరిగిందో చూద్దాం. మొదటిగా మనం చూసుకుంటే ఇది మనకి ప్రాపర్గా ఎవిడెన్స్ తోటి మనం ఈ వీడియో చేస్తున్నాము. అంటే అప్పుడు ఆ రోజుల్లో వచ్చినటువంటి ప్రధాన న్యూస్ పేపర్ల నుంచి మనం తీసుకున్నాం. సో ఇది ఎగ్జాక్ట్లీగా ఈ డేట్ వచ్చేసి 2014 అక్టోబర్ 7న జడ్జిమెంట్ ఇచ్చారు. 8న న్యూస్ పబ్లిష్ అయింది ప్రింట్ మీడియాలో. 7న మనకి యూట్యూబ్ కానీ మిగతా ఛానల్లో కానీ న్యూస్ వచ్చింది. సో ఎవరికైనా ఈ ఎవిడెన్స్ కావాలి అనుకునే వాళ్ళు మీరు కూడా సెర్చ్ చేయొచ్చు, మీకు కూడా అవైలబిలిటీలో ఉంది, పబ్లిక్ డొమైన్లో ఎక్కడైనా మీకు దొరుకుతుంది. సో ఓవరాల్గా చూసుకుంటే మనం ఫస్ట్ ఇది వచ్చేసి మనకి V6 ఛానల్ వాళ్ళు కవర్ చేసింది, ఇప్పుడు కూడా అవైలబుల్ ఉంది. ఇది ఈనాడు పేపర్ వాళ్ళు కవర్ చేసింది. సో చాలా డీటెయిల్గా ఇచ్చారు ఈ కేసు మీద, అసలు A to Z పాయింట్స్ మ్యాక్సిమం వీళ్ళు కవర్ చేశారు. ఇందులో మీలో చాలామంది ఈ 2011 గ్రూప్ 1 ఎగ్జామ్స్ రాసే ఉంటారు, మీరు కానీ మీ సిస్టర్స్ బ్రదర్స్ ఎవరైనా రాసి ఉంటారు. సో ఇది ఎవరైతే అసలు ఇప్పటిదాకా ఇది ఎందుకు రద్దయిందో తెలియదు అనే వాళ్ళ కోసం ఈ వీడియో చేయడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క రద్దయిన కేసుకి ఇప్పుడు ప్రస్తుతం రన్నింగ్లో ఉన్న నోటిఫికేషన్ మీద వేసిన 2 కేసులకి ఉన్న సంబంధాన్ని కూడా దీని తర్వాత మీకే అర్థమవుతుంది. సో మనం ఒకసారి వివరాల్లోకి వెళ్దాం. మనం ఫస్ట్ చూసుకుంటే V6 మనకి పబ్లిష్ చేసిన న్యూస్ ఒకటి 314 పోస్టులతోటి గ్రూప్ 1 నోటిఫికేషన్ 2011లో విడుదల చేసిందని చెప్పేసి వీళ్ళు ఒక న్యూస్ కవర్ చేశారు. అదేవిధంగా అక్టోబర్ 7న సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చిందని చెప్తున్నారు. ప్రిలిమినరీ కీలో తప్పులున్నాయని చెప్పేసి పరీక్షని రద్దు చేశామని చెప్తున్నారు. అదేవిధంగా ఎందుకు రద్దు చేశామంటే
6 ప్రశ్నలు ఉండడం వల్ల ఎగ్జామ్ని అంటే 6 ప్రశ్నలు తప్పులు ఉండడం వల్ల దాన్ని తొలగించి ఎగ్జామ్ని రద్దు చేయాలని వీళ్ళు చెప్తున్నారు. సో ఓవరాల్గా చూసుకుంటే ఎంపిక విధానాన్నే తప్పుపట్టిన ధర్మాసనం అని చెప్పేసి కూడా చెప్పారు. ఈ తీర్పు ఇచ్చింది జస్టిస్ హెచ్ఎల్ గోఖలే, చలమేశ్వర్ ధర్మాసనం. సో మనం ఒకసారి బ్రీఫ్గా చూసుకుంటే సుప్రీంకోర్టులోని డబుల్ బెంచ్ జడ్జెస్ దగ్గరికి ఈ కేసు వెళ్ళింది. ఈ కేసులో మనకి సుప్రీంకోర్టు జడ్జెస్ ఒకటే చెప్పారు, 6 క్వశ్చన్స్ తప్పుగా ఉన్న తర్వాత మీరు ఎలా ఎంపిక చేశారు, సో తక్షణం ఈ మెయిన్స్ ఇంటర్వ్యూని రద్దు చేయండి, తిరిగి మళ్ళీ కండక్ట్ చేయండి అని అక్టోబర్ 7వ తారీఖు రోజున సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. ఇది ఈ న్యూస్ని V6 కవర్ చేసింది. మనం ఇప్పుడు ఈనాడులో చూద్దాం. ఈనాడు పేపర్ చాలా డీటెయిల్గా కవర్ చేసింది. ఒక్కసారి మనం చూసుకుంటే చూడండి హెడ్డింగ్, మళ్ళీ గ్రూప్ 1 మెయిన్స్ సుప్రీంకోర్టు తీర్పు, ప్రిలిమ్స్లో 6 ప్రశ్నలు రద్దు చేయాలని ఆదేశం. ఇది మీరు అందరు నోట్ చేసుకోండి, 6 ప్రశ్నలు రద్దు చేయాలని ఆదేశం. సో చాలామంది అనుకుంటున్నారు కమిషన్ డిసిజన్ ఫైనల్ కదా, ఎక్స్పర్ట్ కమిటీ అని వాళ్ళే అంటారు కదా అని అందరు చాలామంది ఎన్నో రకాలుగా అంటూ ఉన్నారు. సో వాళ్ళందరూ మీరు ఒక్కసారి చూడండి, అదేవిధంగా నార్మల్ వాళ్ళు కూడా చూడొచ్చు. ఇక్కడ న్యాయం ఎక్కడైతే అవసరం, ఎక్కడైతే తప్పు జరిగింది అనుకుంటుందో కోర్టు ఖచ్చితంగా ఇన్వాల్వ్మెంట్ అవుతుంది, మ్యాక్సిమం వాళ్ళకి న్యాయం చేస్తుందని అనటానికి ఇదే నిదర్శనం అని మనం చూడొచ్చు. సో ఒకసారి మ్యాటర్లోకి వెళ్తే, ఈనాడు న్యూఢిల్లీ గత ఏడాది సెప్టెంబర్లో జరిగిన గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు అనంతరం జరిగిన ఇంటర్వ్యూలను రద్దు చేసి తిరిగి నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషను ఆదేశించింది. ఈ మేరకి జస్టిస్ హెచ్ఎల్ గోఖలే, జస్టిస్ జాస్తి చలమేశ్వరరావులతో కూడిన ధర్మాసనం సోమవారం తీర్పిచ్చింది. 2011 నవంబర్లో విడుదలైన గ్రూప్ 1 నోటిఫికేషన్ ప్రకారం 2012 మే 27న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించింది. ఇందుకు దాదాపుగా 1.7 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. అయితే ఏపీపీఎస్సీ విడుదల చేసిన కీలో 6 తప్పులున్నాయంటూ ఇద్దరు అభ్యర్థులు పరిపాలన ట్రైబ్యునల్ను ఆశ్రయించారు. అక్కడ కేసు విచారణ జరుగుతున్న సమయంలో 2012 సెప్టెంబర్ 18 నుంచి 30 వరకు ఏపీపీఎస్సీ మెయిన్స్ నిర్వహించింది. ఆ తరువాత ట్రైబ్యునల్ ఈ ఏడాది జనవరి 4న అభ్యర్థుల అభ్యంతరం వ్యక్తం చేసిన 6 ప్రశ్నల్లో 4ంటిపై నిపుణుల కమిటీ వేసి తుది ఉత్తర్వులకు లోబడి ఇంటర్వ్యూ ప్రక్రియ నిర్వహించుకోవాలని చెప్పింది. అందుకు అనుగుణంగానే జనవరి 28 నుంచి మార్చ్ 22 వరకు ఇంటర్వ్యూలు జరిగాయి. ఈలోపు అభ్యర్థులు హైకోర్టు వెళ్ళగా ఆ 6 ప్రశ్నలపై యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ నుంచి నివేదిక కోరుతూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయితే యూపీఎస్సీ నుంచి ఈ నివేదిక రాకముందే ఏపీపీఎస్సీ సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. కేసు పూర్వపరాలను విన్న సర్వోన్నత న్యాయస్థానం సోమవారం తుది తీర్పు ఇచ్చింది. ప్రిలిమ్స్లోని 150 ప్రశ్నలలో తప్పులున్న 6 ప్రశ్నలను రద్దు చేసి మిగిలిన 144 ప్రశ్నలను పరిగణలోకి తీసుకొని మెరిట్ లిస్ట్ తయారు చేయాలని ఏపీపీఎస్సీని ఆదేశించింది. దాని ఆధారంగా మళ్ళీ మెయిన్స్ మౌఖిక పరీక్షలు నిర్వహించాలని స్పష్టం చేసింది. సో ఇది ఫ్రెండ్స్ మనకి 2011 గ్రూప్ 1 మెయిన్స్ ఇంటర్వ్యూ ఎందుకు రద్దు అయింది, సుప్రీంకోర్టు ఎందుకు రద్దు చేసింది ఉన్న పూర్తి ఇన్ఫర్మేషన్ని మనకి ఈనాడు దినపత్రిక చాలా క్లియర్గా ఇచ్చింది. ఈ న్యూస్ వచ్చి దాదాపు 10 years బ్యాక్
10 years బ్యాక్ ఈ న్యూస్ వచ్చింది. సో ఇది మనం క్లియర్గా చూసాము. ఇందులో మీరు ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఇద్దరు క్యాండిడేట్స్ 6 ప్రశ్నలు తప్పులున్నాయని చెప్పి ట్రైబ్యునల్ నుంచి, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకి వెళ్ళి దాదాపుగా 2.5 years తర్వాత ఈ తీర్పుని తీసుకురావడం జరిగింది. సో ఈ తీర్పు ఆధారంగా మళ్ళీ మెయిన్స్ని, మళ్ళీ ఇంటర్వ్యూని కండక్ట్ చేయాలని చెప్పి అయితే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. సో మనం ఒకసారి ఆ 6 ప్రశ్నలు ఏంటి అన్నది కూడా చూద్దాము, ఎందుకంటే అది కూడా చాలా ఇంపార్టెంట్. సుప్రీంకోర్టు తీర్పుతో ఏపీపీఎస్సీకి అభ్యర్థులకి శటఘాతం. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సీ చరిత్రలో అరుదైన పరిణామం చోటు చేసుకుంది. ప్రశ్నపత్రాలు, జవాబుల రూపకల్పనలో అధ్యాపకులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడంతో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గ్రూప్ 1 మెయిన్స్ మౌలిక పరీక్షలను మళ్లీ నిర్వహించాల్సి అవసరం కమిషన్కి ఏర్పడ్డది. అభ్యర్థులు సంగతి సరే. ఈ ఏడాది జనవరి నుంచి మార్చి వరకు కమిషన్ ఒకే బోర్డు ద్వారా మౌఖిక పరీక్షలు జరిపింది. ఎంపికైన అభ్యర్థుల జాబితాను ప్రకటించడానికి సిద్ధంగా ఉన్న ఏపీపీఎస్సీకి ఇందుకోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న అభ్యర్థులకి సుప్రీంకోర్టు ఆదేశాలతో కంగుతిన్నారు. సో ఓవరాల్గా చూసుకుంటే ఏపీపీఎస్సీ చరిత్రలో ఈ యొక్క సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అనేది ఒక ల్యాండ్ మార్క్ అని ఈనాడు దినపత్రిక ఇది కవర్ చేసిన న్యూస్. హతవిధి ఏమిటిది, సుప్రీంకోర్టు తీర్పుతోటి ఏపీపీఎస్సీ అభ్యర్థులకి శటఘాతం అని చెప్పి వాళ్ళు ఆ రోజు పబ్లిష్ చేసిన న్యూస్. సో అదేవిధంగా మనం క్వశ్చన్స్ కూడా చూద్దాం. ఫస్ట్, ఈ ఎంటైర్ 2011 గ్రూప్ 1ని ఒక ఆట ఆడుకున్న 6 క్వశ్చన్లు అనుకోవచ్చు, లేకపోతే ఇబ్బంది పెట్టిన క్వశ్చన్లు అనుకోవచ్చు. ఆ క్వశ్చన్స్ ఏందో కూడా చూద్దాం. ప్రిలిమినరీ కీలో అభ్యర్థులకు అభ్యంతరం వ్యక్తం చేసిన ప్రశ్నలు, జవాబులు. ఫస్ట్ క్వశ్చన్, భారతదేశంలో నేషనల్ సైన్స్ డేని ఎప్పుడు నిర్వహించబడును? కీలో సమాధానం జూలై 22 అని ఇచ్చారంట, బట్ సరైన సమాధానం ఫిబ్రవరి 28. నెంబర్ 2 క్వశ్చన్, భారతదేశంలో మైకా ఖనిజ నిల్వలు అధికంగా లభించే రాష్ట్రాలు రాజస్థాన్, ఏపీ, బీహార్ మరియు కీలో సమాధానం మహారాష్ట్ర అని ఇవ్వగా సరైన జవాబు జార్ఖండ్. థర్డ్ క్వశ్చన్, తిరుపతి ఉండే శ్రేణి కీలో సమాధానం పాలకొండ అని ఉండగా సరైన జవాబు శేషాచలం. 4వ క్వశ్చన్, జాతీయ విపత్తు నివారణ సంస్థ ఉన్న చోటు దీనికి సరైన సమాధానం న్యూఢిల్లీ కాగా కీలో కొచ్చిన్ అని ఇచ్చారు. 5వ క్వశ్చన్, ట్రాకోమా వ్యాధి శరీరంలో ఏ భాగానికి సంబంధించును? ఈ ప్రశ్నకి సరైన సమాధానం కళ్ళు కాగా ఊపిరితిత్తులని ఇచ్చారు. సో ఓవరాల్గా ఈ 6 క్వశ్చన్స్ 1, 2, 3, 4, 5, 6 ఈ 6 క్వశ్చన్స్ తోటి దాదాపుగా గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ 2 సార్లు కండక్ట్ చేయడం జరిగింది, ఇంటర్వ్యూ కూడా 2 సార్లు కండక్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఒక క్లారిటీ, మనం ఇప్పుడు ఈ కేసు మీద ఒక క్లారిటీ అయితే రావాలి. పిటిషన్ వేసింది 2, అది కూడా 6 క్వశ్చన్స్ ప్రైమరీ కీలో తప్పులు ఉన్నాయని వీళ్ళు కేసు వేయడం జరిగింది. అల్టిమేట్గా సుప్రీంకోర్టులో వీళ్ళకి అంటే ఒక రకంగా న్యాయం జరిగిందని చెప్పొచ్చు. అంటే ఆ కేసుకు సంబంధించి న్యాయం అయితే జరిగిందని చెప్పొచ్చు. అయితే ఇక్కడ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్లో ఇంకొక పాయింట్ కూడా మెన్షన్ చేశారు. ఎవరైతే 2012 మెయిన్స్ రాశారో
వాళ్ళకి మాత్రమే రీ ఎగ్జామ్లో అలౌ చేయమని చెప్పారు. ఇది ఒక కీ పాయింట్ చెప్పారు వాళ్ళకి. అందరికి కాకుండా కేవలం ఎవరైతే ఫస్ట్ మెయిన్స్ ఎగ్జామ్ రాశారో వాళ్ళకు మాత్రమే సెకండ్ టైం మెయిన్స్ ఎగ్జామ్ అలౌ చేశారు. సో ఓవరాల్గా చూసుకుంటే ఇద్దరు వ్యక్తులు 6 క్వశ్చన్ల మీద వేసినటువంటి కేసు ఫైనల్గా సుప్రీంకోర్టులో వాళ్ళు విజయం సాధించి ఎంతో కొంతమందికి న్యాయం అయితే జరిగిందని చెప్పొచ్చు. అది పిటిషనర్కి లాభమైందా నష్టమైందా అనేది ఆ టాపిక్ పక్కన పెట్టేద్దాం. బట్ ఓవరాల్గా 6 క్వశ్చన్లకి న్యాయం జరిగిందని అయితే మనం చెప్పుకోవచ్చు. అది ఎంతమంది అభ్యర్థులు అనేది మనకు సంబంధం లేని విషయం. సో ఓవరాల్గా 2011 కేసు ఇది. సో ఇప్పుడు 2024 గ్రూప్ 1 ప్రిలిమ్స్ మీద కీ ఆబ్జెక్షన్ మీద ఒక్కళ్ళు వేసారా 100 మంది వేశారా అన్నది సమస్య కాదు. 2011 గ్రూప్ 1లో జరిగిన విధంగా ప్రాపర్ స్టాండర్డ్ ఎవిడెన్సీ ఉంటే ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని ఈ కేసు ఒక ఎగ్జాంపుల్. సో ఓవరాల్గా మనం కమ్యూనిటీలో పోస్ట్ చేసుకున్నట్టుగా 2011 గ్రూప్ 1 మీద కేసు ఎందుకు పడ్డది, జడ్జి గారు ఏ విధంగా జడ్జిమెంట్ ఇచ్చారు, ఆ క్వశ్చన్స్ ఏంటి, ఆ 6 క్వశ్చన్స్ ప్రైమరీ కీలో తప్పు వచ్చిన క్వశ్చన్స్ ఏంటి అన్ని విషయాలు మనం క్లియర్గా చూసుకున్నాము. సో ఇప్పుడు మరి ఈ 2024లో అదే మళ్ళీ గ్రూప్ 1 ఎగ్జామ్ వచ్చింది. మరి ఇప్పుడు కూడా క్యాండిడేట్స్ ఆబ్జెక్షన్ మీద కేసు వేశారు. మరి అది కూడా ఆ క్వశ్చన్లకి ఈ విధంగా న్యాయం జరుగుతుందా మరి న్యాయం జరగదా అనేది మనం వేచి చూద్దాం. బట్ ఓవరాల్గా ఇక్కడ వ్యక్తులు ఎంతమందికి వేశారనే సమస్య కాదు, ప్రాపర్గా న్యాయం ఉంటే ఖచ్చితంగా న్యాయం జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని ఆల్రెడీ మనం 2011 కేసు చూస్తే అర్థమవుతుంది. చూద్దాం మరి ఓవరాల్గా గౌరవ జడ్జి అండ్ గౌరవ కోర్ట్స్ ఏ విధంగా ఆర్డర్ ఇస్తాయి, గౌరవ గవర్నమెంట్ ఏ విధంగా సరైన డిసిజన్ తీసుకుందో చూద్దాం. సో ఇది ఫ్రెండ్స్, ఓవరాల్గా మనకి 2011 గ్రూప్ 1 సంబంధించిన ప్రాపర్ ఎవిడెన్సీ తోటి కేసు వివరాలు మీకు ముందుకు తీసుకొచ్చాము. మరొక మంచి